మాస్టారు వచ్చావా నాయన? ఒక్క క్షణం ముందొచ్చుంటే నీ మేనకోడలు ముకుంద పరమ పవిత్రమైన భగవద్గీతలోని శ్లోకాలను ఎంత భక్తి పారవశ్యంతో గానం చేసిందో విన్నాను మాస్టారు. ముకుంద ఏమిటి నాయన అది? చేతులు ఆ కత్తేమిటి? ఇప్పుడు ముకుంద చదివిన శ్లోకానికి సమాధానం చెప్పవలసింది ఏ ఆయుధమే మాస్టారు? అంటే గతాన్ని మరిచిపోలేని నీ మనస్సు పగనే కోరుకుంటుందన్నమాట. అవును మాస్టారు. తప్పు నాయన. శత్రువుని చంపితే ఏమవుతుంది? చట్టం నిన్ను మళ్లీ బంధిస్తుంది. నేరం రుజువవుతే ఈసారి ఉరితీస్తారని భయపడి తిరిగి పొందలా తల ఉంచమంటారా? నా అధికారాన్ని కాలదని, నా నిజాయితీని మట్టిలో కలిపి నా వాళ్లను రక్తపు మడుగులో పడేసిన ఆ సార్వభౌమరావుని నేను విడిచిపెట్టలేను. వాడెక్కడున్నా సరే వేటాడి చట్టం చేతులోంచి వాడు తప్పించుకున్నా శిక్ష నేను విధించి ప్రతీకారం తీర్చుకుంటాను. అందుకు ప్రతిఫలంగా నా ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు చనిపోతే ముకుంద ఏమవుతుంది నాయన? తల్లిదండ్రులు లేని ఈ పసిపిల్లను అనాథను చేస్తావా? నన్ను అర్థం చేసుకో బాబు. ఒకప్పుడు నీ చేతిలో అధికారం ఉంది. ఆ అధికారంతో నువ్వు ఆ సార్వభౌమరావుకు శిక్ష వేయించగలిగావు. కానీ అప్పుడు వాడు ఐశ్వర్య బలంతో తప్పించుకోగలిగాడు మాస్టారు. ఇప్పుడు అంతకంటే ఐశ్వర్యవంతుడు బాబు వాడు. నాగపట్నంలో కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కట్టిస్తున్నాడు. అప్పుడున్న అధికారం ఇప్పుడు నీకు లేదు. కానీ అంతకంటే ఐశ్వర్యం వాణ్ణి వరించింది. ఈ దేశంలో దుర్మార్గం చెయ్యటానికి వాడకొక సార్వభౌమరావు దొరుకుతాడు. కానీ ఆత్మత్యాగం చేసి వ్యవస్థను కాపాడుకునే నీలాంటి మనుషులు చాలా కొద్దిమంది దొరుకుతారు. అలాంటి నువ్వు వ్యక్తిగతమైన పగకు బలైపోతే ఎలా బాబు? అర్థమైంది మాస్టర్. వ్యక్తిగతమైన పగను చంపుకుని వ్యవస్థ కోసం పోరాడమంటున్న మీ ఆలోచన నాకు ఈ రోజే నాగపట్టణానికి బయలుదేరతాను. ఎక్కడ ఆ సార్వభౌమరావు అవినీతికి పట్టం కట్టబడిందో, ఎక్కడ వాడి దుర్మార్గపు వేళ్లు గడ్డలోనికి చొచ్చుకుపోయాయో అక్కడే ఐశ్వర్యం అనే ఆ వటవృక్షాన్ని పెకిలించి వేస్తాను. ఎవరు కావాలండి? నువ్వేనమ్మా సార్వభౌమరావు గారి కూతురివి? కాదండి, నేను ప్రాజెక్ట్ ఇంజనీర్ గోపాలం గారి చెల్లెల్ని, సుభద్రకి ప్రాణ స్నేహితురాల్ని. అలాగా? చూడమ్మా, కొంచెం సుభద్రను పిలుస్తావా? తహసీల్దార్ గారమ్మా ఈ పెద్ద మనిషి అయింది. అలాగా, సుభద్ర లేచే టైం అయింది. సుభద్ర, నీకోసం ఎవరు వచ్చారే? ఒక గంట తర్వాత రమ్మనే. అదేంటే, వాళ్ళు పేరెంట్ అని పిలవడానికి వచ్చిన ముత్తైదువులు. నాకెవరైనా ఒకటే. సార్వభౌమరావు గారి కూతురు, అవతల తహసీల్దార్ గారు అమ్మాయి పెద్ద మనిషి అయింది, పొట్టు పెట్టాను వస్తాను. మీరు టిఫిన్ తీసుకోండి, ఇప్పుడే వచ్చేస్తుంది. అలాగే. సుభద్ర, కొంచెం త్వరగా రావే. ఏమిటి నీ తొందర? వెయిట్ చేయమని వాళ్ళని. టిఫిన్ బాగుందా అండి? ఏదమ్మా ఇంకా రాలేదు? అవతల తహసీల్దార్ గారు అమ్మాయి పెద్ద మనిషి అయింది, ఇంకా మేము పిలవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదిగో వచ్చేస్తుందండి, ఈలోగా మీరు కాఫీలు తీసుకోండి. అబ్బా, కొంచెం తొందరగా తేవలవే. నీకెందుకు అనవసరంగా కంగారు? వాళ్ళు నా స్టేటస్ చూసి వచ్చారు. నువ్వు పదా. అలాగే. ఏదమ్మా సార్వభౌమరావు గారి కూతురు, అవతల తహసీల్దార్ గారు అమ్మాయి పెద్ద మనిషి అయింది. సైలెన్స్. ఏమిటి గొడవ? ఎందుకు వచ్చారు మీరంతా? అదేమిటమ్మా, పేరెంట్ అని పిలవడానికి వచ్చాం. బొట్టు పెట్టించుకోమ్మా. అయ్యో అయ్యో, 5వ తనానికి గుర్తెలు కుంకుమ నేను నేలపాలు చేస్తావా? అసలు నీకు మొగుడు వస్తాడా? వచ్చినా 10 కాలాల పాటు ఉంటాడా? షోటా. బొట్టు గురించి పెద్ద లెక్చర్లు ఇస్తున్నారే. మొగుడు పోతే ఆడవాళ్ళు బొట్టుకెందుకు దూరం అవుతున్నారు? రేపు మీ మొగుళ్లే పోతే? అమ్మో అమ్మో, నేను పడిపోను. మా మొగుడు రేపమ్మంటున్నావా? పొద్దున్న ఈ పిల్లతో మాటలు పెట్టడానికి వచ్చాం. పదండి పోదాం. పదండి. అంత అహంకారం పనికిరాదే నీకు. నాన్సెన్స్. వాళ్ళు నోటికి వచ్చినట్టు వాగచ్చు కానీ నేనేమనకూడదా? అయినా ఈ మిడిల్ క్లాస్ మనుషుల మెంటాలిటీస్ చాలా సిల్లీగా ఉంటాయి. నీకు తెలీదులే. నేను ఆ డ్యామ్ సైడ్ వరకు వెళ్ళొస్తాను. బాయ్. నాన్న, ప్రతిరోజు తాగి మేస్త్రి చేతి ఎందుకలా తిట్టించుకుంటావు? నిన్నే అడిగేది. పగలు రాత్రి ఎందుకలా తాగుతావు? నేను తాగేది నా కోసం కాదురా, ప్రజల కోసం. నువ్వు తాగితే ప్రజలకు లాభం ఏమిటో? నేను తాగి తాగి చచ్చిపోయాను అనుకో, నన్ను చూసి ఇంకెవడు మందాడు. నేను తాగి తాగి చచ్చిపోతే నా జీవితమే
నా జీవితమే సంఘానికి సందేశం. చాలే ప్రతి తాగుబోతూ తన బలహీనతని కప్పించుకోవడం కోసం ఏదో సాగు చెప్తుంటాడు. అలాగే తాగిన చాలు. దాంట్లో సగానికి సందేశం ఉందరా? ఏ మిస్టర్ తిప్పరాడంతి నీకే చెప్పేది. బండికి లోడింగ్ అవుతుంది, కాసేపు ఆగండి. యాదగిరి అమ్మా, ఎవరితను? మన ప్రాజెక్ట్ లో రాళ్లు కొట్టే దాసుగాడి కొడుకు. ఓహో, రాళ్లు కొట్టుకునే వాడికి కొడికి కూడా అంత పొగరా? మర్యాదగా మాట్లాడండి. షటా, యజమానురాలనే గౌరవం లేకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు వీడికి బాగా బుద్ధి చెప్పండి. ఎవరు? నీలాంటి సామ్రాజ్యవాదుల ఆట కట్టించడానికి ఈ ఊరొచ్చిన సామాన్యులు. ఓ, నేనెవరినో తెలుసా? నిన్ను వాణ్ణి కూడా ఈ ఊరి నుంచే తరిమించేగల అసామాన్యురాల్ని, సార్వభౌమరావు గారి కూతుర్ని. సార్వభౌములే సామాన్యులై, సామాన్యులే రాజులై రాజ్యం చేసుకుంటున్న ప్రజాస్వామ్య రాజ్యం ఇది. అలాగా? వాడితో పాటు వీడికి కూడా బుద్ధి చెప్పండి.